త్రిష వ్యాఖ్యల వివాదంతో తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ పదాలు వాడారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై తమిళనాడులో ఉదయనిధిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తంజావూరు పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు ఉదయనిధి. అయితే దీన్ని అత్యవసర విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం విచారణ జరుపుతామని తెలిపింది. ఉదయనిధి స్టాలిన్ ఇంటి ముందు టీవీకే నేతలు ఆందోళన చేపట్టారు. త్రిష వ్యాఖ్యలపై ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. టీవీకే నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి చేయి దాటడంతో టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కావేరీ జలాల అంశం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తంజావూరులో జరిగిన నిరసనల ప్రదర్శనలో నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీనిపై సీఎం విజయ్కి చెందిన టీవీకే పార్టీ తీవ్రంగా మండిపడింది. ఉదయనిధిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఇటుక తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిషపై చేసిన కామెంట్స్ తమిళనాడులో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, ఏంటి ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది, ఏంటి పరిస్థితి? రైట్ ప్రియా, ఏదైతే నటి త్రిష మీద చేసినటువంటి వ్యాఖ్యలకు మీద కూడా ఇప్పటికే కూడా తంజావూరు పిఎస్ లో కేసు నమోదైంది. కొద్దిసేపటి క్రితమే ఉదయనిధి స్టాలిన్ ఇంటికి వెళ్లినటువంటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అంతలోపలే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టు నుంచి నేరుగా ఆదేశాలు వచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేయకూడదు అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ఆదేశాలను పాటిస్తూ కూడా ఉదయనిధి స్టాలిన్ ను ప్రస్తుతం ఇంట్లోనే ఉండిపోయారు, అరెస్టు చేయలేదు. పోలీసులు ఇంటి చుట్టూ కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. అయితే దీనికి అంతటికీ కారణం కూడా ఉదయనిధి స్టాలిన్ తంజావూరులో చేసినటువంటి వ్యాఖ్యలుగానే మనం చెప్పుకోవాలి. కావేరీ జలాల అంశం మీద నిన్న తంజావూరులో పెద్ద ఎత్తున డీఎంకే నేతలతో కలిసి ఉదయనిధి స్టాలిన్ ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ టీవీకే ప్రభుత్వం మీద, విజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అసమర్థ పాలన వల్లే కనీసం చుక్క నీరు కూడా ఈసారి డెల్టా రైతులకు కావేరీ జలాలు రాలేదని, మొత్తం బెంగళూరుకే ఉండిపోతుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యల మీదే మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే డీఎంకే నేతలు కొద్దిమంది, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొద్దిమంది పెద్ద ఎత్తున విజయ్ త్రిష అంటూ కూడా నటి త్రిష ప్రస్తావనను కూడా తీసుకుని వచ్చారు. అయితే అది మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ మరింత వారి మాటలకు స్పందిస్తూ కూడా చాలా డబుల్ మీనింగ్ డైలాగ్ తో కూడా మాట్లాడడం జరిగింది. చాలా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలను కూడా చేయడం కూడా జరిగింది. మనకు రావాల్సినటువంటి నీళ్లు రాలేదు, కానీ ఎక్కడెక్కడో వేరే నీళ్లు వస్తున్నాయంటూ కూడా చాలా అసభ్యంగా ఆయన మాట్లాడారంటూ కూడా ప్రస్తుతం టీవీకే నేతలు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీదే ఆయా పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు. అలా తంజావూరు పిఎస్ లో కేసు అనేది కూడా ఈ రోజు ఉదయం నమోదైంది. ఆ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడానికి నేరుగా చెన్నైలో ఉన్నటువంటి అరివాలయం వద్దకు చేరుకున్నారు పోలీసులు. ఆ జరుగుతున్నటువంటి క్రమంలోనే మొత్తం వ్యవహారాన్ని గమనించినటువంటి టీవీకే నేతలు కావచ్చు, వారందరూ కూడా ఇంటి వద్దకు చేరుకుని ఎక్కడ గొడవ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ 2 చోట్ల కూడా భారీ ఎత్తున భద్రత అనేది కూడా పెంచడం కూడా జరిగింది. అయితే పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్న కొద్ది నిమిషాలకే కూడా హైకోర్టుది తీర్పు రావడం కూడా జరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అరెస్టు చేయకూడదు అంటే చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇంటి లోపలికి వెళ్లకుండానే ఇప్పుడు ప్రస్తుతం ఇంటి బయటే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 12 గంటల నుంచి కూడా దాని మీద ఆ కేసు వ్యవహారం మీద కూడా విచారణ అనేది కూడా జరుపుతారు. అయితే ఒక ప్రతిపక్ష నేతగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ట్రిపుల్ కేన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇంతటి బాధ్యతారాహిత్యంగా ఒక మహిళ మీద, ఒక ప్రముఖ నటిగా ఉన్నటువంటి త్రిష మీద వ్యాఖ్యలు చేస్తారా? గతంలో కూడా ఇలానే పలుమార్లు ఆయన నోరు పారేసుకున్నారు, ఇప్పుడు కూడా అలానే పారేసుకున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో టీవీకే నేతలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన అయితే సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కార్యకర్తలు అరవడం, నేను నీళ్లు అంటే మనకు రావాల్సిన నీళ్లు రాలేదు, వేరే నీళ్లు అయితే బయటకు వస్తున్నాయి అంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంతలోనే నేను చెప్పేది కావేరీ నీళ్లు, ఇంకా ఏ నీళ్లు గురించి కాదంటూ కూడా ఆయన కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం దీన్ని మాత్రం అత్యంత సీరియస్ గా సీఎం విజయ్ తీసుకున్నారు. ఇమీడియట్ గానే కేసు నమోదు చేయడమే కాకుండా అతన్ని ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు మొత్తం డీఎంకే అరివాలయాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్టాలిన్ తో పాటు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా చెన్నైలో ఉన్నటువంటి ఇంటిలోనే ఉన్నారు. పోలీసులు అదుపు తీసుకున్నటువంటి క్రమంలోనే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ల కారణంగా
ప్రస్తుతానికైతే పక్కన పెట్టారు. కానీ 12 గంటల తర్వాత ఈ వివాదం మరింత రాజుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీన్ని మాత్రం డివికే నేతలు ఎక్కడికక్కడ ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు, ఆయన దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, కేసులు నమోదవుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం దాన్ని మరొక మాటను కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఎలాగా ఈ విషయాన్ని చెప్తారు? ఇది కేవలం పక్కదారి పట్టించేందుకు మాత్రమే టీవీకే నేతలు చేస్తున్నటువంటి ఒక చీప్ పాలిటిక్స్ అంటూ కూడా డిఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు తావడానికి ధైర్యం లేదు కానీ, అంతటి సాహసం చేయలేరు కానీ, పక్క రాష్ట్రంతో మాట్లాడలేరు కానీ, ఇలా నేను ఏదైతే సాధారణంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి దాన్ని పెద్ద ఎత్తున హైప్కి తీసుకుని వచ్చి ఒక వివాదాస్పద అంశంగా మార్చి మొత్తం వ్యవహారాన్ని కూడా డైవర్షన్ చేయడానికి మాత్రం టీవీకే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటూ మాత్రం డిఎంకే నేతలు చెప్తున్నటువంటి మాటలు. ఇలా రెండు రకాల విమర్శలు, ఓవైపు అరెస్టు చేయడానికి వచ్చినటువంటి పోలీసులతో ఆ మొత్తం ప్రాంతం కూడా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తగా మారిందని చెప్పాలి. ఒక్క తంజావూరే కాదు, ఇక ఏదైతే కోయంబత్తూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా పోలీసులైతే కేసులు అయితే నమోదు చేశారు. కొద్దిసేపు క్రితమే ఉదయనిధి స్టాలిన్ కూడా బయటకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది మీడియాతో చెప్పినటువంటి క్రమంలో కూడా ఇదే చెప్పారు. నేను కావేరీ జలాల గురించి మాట్లాడితే వీళ్ళు దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్రాస్ హైకోర్టులో ఈ విషయం మీద ఎలాంటి తీర్పు వస్తుంది, 12 గంటల తర్వాత మిగిలిన కేసుల్లో ఏమైనా ఉదయనిధి స్టాలిన్ ని అరెస్టు చేస్తారన్నది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఉదయనిధి స్టాలిన్ అరెస్టు చేస్తారని తెలుసుకున్న వెంటనే కూడా పోలీసులందరూ కూడా ఆ పెద్ద ఎత్తున మోహరించినటువంటి నేపథ్యంలో డిఎంకే కార్యకర్తలు కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చింది. అయితే వేరే కేసులో తంజావూరు కేసులో కాకుండా మరొక కేసులో కూడా ఉదయనిధి స్టాలిన్ ని కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేశారు. మద్రాస్ హైకోర్టు ఒక కేసుకు సంబంధించి 12 గంటల వరకు కూడా అరెస్టు చేయకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే మరొక కేసులో ఉదయనిధి స్టాలిన్ ని ప్రస్తుతం అరెస్టు చేసి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవహారం అంతా కూడా పెనుదుమారాన్ని రేపుతోంది. కావేరీ జలాలే అంశానికి సంబంధించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పరం ఆరోపణలు చేసుకున్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఉదయనిధి స్టాలిన్ ని ఏ విధంగా అరెస్టు చేసి పోలీసులు తీసుకువెళ్తున్నారో. చుట్టుపక్కల ఆ సమయంలో స్టాలిన్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఒక కేసులో కాకుండా మరొక కేసులో దాదాపు 10ల సంఖ్యలో దాదాపు 13 జిల్లాల్లో కూడా ఆయన మీద ఈ త్రిషకు సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఏదైతే కేసులు నమోదైనటువంటి క్రమంలో ఆ కేసుల ఆధారంగానే ఆయన్ని అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అరెస్టు చేసి ఆయన్ని జీపులోకి ఎక్కించి తీసుకుని వెళ్తున్నారు. ఆయన వెంటే కూడా ఇటు మీడియా కావచ్చు, ఇటు డిఎంకే నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఏ విధంగా ఉన్నారనేది చూడొచ్చు. చుట్టుపక్కల మొత్తం కూడా వందలాది మంది పోలీసులు అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయి, డిఎంకే నేతలు టీవీకే నేతలు ఏదైనా పరస్పరం దాడులు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు ప్రకారంగానే మొత్తం అన్ని చోట్ల కూడా భద్రత అనేది కూడా పెంచారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి తంజావూరు పిఎస్ కి తీసుకువెళ్తారా లేదంటే ఇంకెక్కడైనా పిఎస్ లోకి తీసుకుని వెళ్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అంటే ఒక కేసు కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్ లో టీవీకే నేతలు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో తంజావూరులో మాట్లాడినటువంటి కేసుగా అక్కడ మాత్రమే ఫిర్యాదైంది. ఆ కేసు ప్రకారమే ఆయన్ని ప్రస్తుతం తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా చూడొచ్చు. ఓవైపు ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు, మరొక వైపు ఇక్కడ ఏదైతే ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. సో రెండు రకాలుగా కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా కనబడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా కావేరీ నదీ జలాలకు అంశానికి సంబంధించి ఒక పెనుదుమారమే రేగుతోంది. సీఎం గా ఉన్నటువంటి విజయ్ కర్ణాటకకు వెళ్తానంటే వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి సీఎం డీకే శివకుమార్ స్వయంగా చెప్పారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు కర్ణాటకకు రావద్దు, చర్చలకు మేము మిమ్మల్ని ఆహ్వానించట్లేదు అని కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలోనే టీవీకే ప్రభుత్వం డిఎంకేని టార్గెట్ చేసింది. డీకే శివకుమార్ సైతం కూడా కాంగ్రెస్ చెప్పినట్టు కాకుండా స్టాలిన్ చెప్పినట్టు వింటున్నారు. కర్ణాటక నుంచి కావేరీ జలాలు తమిళనాడుకు రాకుండా చేయడమే డిఎంకే ప్రధాన లక్ష్యం అంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. దీన్ని వ్యతిరేకిస్తూనే రైతులకు మద్దతుగా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఇది ఈ ఒక్క రోజుతో ఉండేది కాదు, కర్ణాటకకు తమిళనాడుకు ఉన్నటువంటి సమస్య ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పరిస్థితి. దాని మీదే ఉదయనిధి స్టాలిన్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ నటి త్రిషకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు పరస్పరం చేయడం కారణంగానే ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. దానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం ఏ విధంగా తీసుకువెళ్తున్నారనేది కూడా మనం చూడొచ్చు. ఉదయనిధి స్టాలిన్ తో పాటు పలువురు నేతలందరూ కూడా ఆయన అరెస్టును అడ్డుకుంటూ కూడా వాహనం
వెంటే ముందరే అడ్డుకుంటూ వాహనం ముందర పడిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడుతూ అరెస్ట్ చేసిన వెంటనే కూడా చెప్పడం కూడా జరిగింది, నేను చెప్పిన మాటలేంటి, కావేరీ జలాల గురించి నేను మాట్లాడితే మీరు దాన్ని డైవర్షన్ చేయడానికి నా అరెస్టు డ్రామాను వాడుకుంటున్నారంటూ కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి. విజయ్ ప్రభుత్వం ఇలాంటి పనులకు తప్ప, రీల్స్ చేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రస్తుతం పోలీసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు. నేరుగా స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్తారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని నేరుగా కూడా కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా జరగడానికి ముందే కూడా మద్రాస్ హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా వేశారు. అరెస్టు చేయకుండా బెయిల్ కోసం కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. అయితే కోర్టు కూడా, మద్రాస్ హైకోర్టు కూడా 12 గంటల వరకు కూడా ఒక కేసు విషయంలో అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు మాత్రం తమకున్నటువంటి ఇతర కేసుల ఆధారంగా కూడా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారు. అయితే అది తంజావూరు కేసు అయితే కాదు, ఇంకొక కేసు ఏదైతే ఇంకొక జిల్లాలో పెట్టినటువంటి కేసు ఆధారంగా అరెస్ట్ చేసి ప్రస్తుతం తరలిస్తున్నారు. ఆయన వెంటే కూడా పెద్ద ఎత్తున డిఎంకే కార్యకర్తలందరూ కూడా ఆయన వెంటే వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా కూడా సీఎం విజయ్ తో పాటు ఉదయనిధి స్టాలిన్ అన్నట్టుగా సాగినటువంటి వ్యవహారం మధ్యలో నటి త్రిష అంశం కూడా పదే పదే అక్కడ బయటకు వస్తూనే ఉంది. ఆమె వ్యవహారాన్ని, ఆమె పేరును పదే పదే డిఎంకే నేతలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, ఆ వ్యవహారాలన్నింటినీ కూడా బయటకు పెడుతూనే ఉన్నారు. ఆమె ప్రస్తావన కూడా తీసుకుని వస్తున్నారు. అది కొద్ది రోజుల వరకు కూడా చాలా పద్ధతిగా ఉన్నప్పటికీ మాత్రం నిన్న ఉదయనిధి స్టాలిన్ మాత్రం చాలా డబుల్ మీనింగ్ లో మాట్లాడారు. అత్యంత బాధాకరంగా మహిళలను కించపరిచేలాగా మాట్లాడారంటూ కూడా టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ కేసుల మీదే ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉన్నారు. నేరుగా జ్యుడిషియల్ ఏదైతే న్యాయస్థానం ముందు కూడా హాజరుపరచబోతున్నారు. అయితే మరొక వైపు మద్రాస్ హైకోర్టులో కూడా కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ డ్రామా, ఈ హై డ్రామా అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది ఏంటి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మరోవైపు డిఎంకే నేతలందరూ కూడా సీఎం విజయ్ ఇంటికి ముట్టడికి వెళ్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం చెన్నైలో ఉంటాయనేది మాత్రం అత్యంత ఉద్రిక్తత మారింది. రెండు వర్గాల మధ్య ఏదైతే టీవీకే కావచ్చు, డిఎంకే నేతల మధ్య కావచ్చు, గత కొద్ది రోజులుగా కావేరీ జలాలకు సంబంధించి వివాదం మాత్రమే నడిచింది. కానీ ఇప్పుడు ఆ జల వివాదం కాస్త పక్కకు పోయి త్రిషకు సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, ఈ వివాదం మీద పెద్ద ఎత్తునటువంటి వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ను దాని తర్వాత తదుపరి చర్యలు పోలీసులు ఎలాగుంటాయి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది. మద్రాస్ హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, దాని తర్వాత అడుగులు ఎలా వేస్తారనేది మాత్రం మనం వేచి చూడాలి. ప్రియా, కార్తిక్ అయితే ఇప్పటికే ఉదయనిధి పైన 6 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారని చెప్తున్నారు కదా, ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకునింది ఏ సెక్షన్ కింద ఫైల్ చేసిన దానిపైన, అలాగే ఇప్పుడు అరెస్ట్ చేసింది ఏ కేసు అంటున్నారు? ఖచ్చితంగా అంటే తంజావూరులో నమోదైనటువంటి కేసు ప్రకారం కూడా ఆయన తొలిత అరెస్ట్ చేస్తారని చెప్పి ముందుగానే ఆయన వెళ్లి ఏదైతే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది. మద్రాస్ హైకోర్టు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి ఆదేశాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అది జరుగుతున్నటువంటి క్రమంలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఆయన మీద పెద్ద ఎత్తున కేసులైతే నమోదవడం కూడా జరిగింది. అది ఏ జిల్లా నుంచి అరెస్ట్ చేశారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనేది అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టలేదు. కేవలం తంజావూరుకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ మాత్రం పలు జిల్లాల్లో నమోదైనటువంటి కేసుల ఆధారంగానే ఆయన అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం త్రిషను అన్నటువంటి మాటలను వ్యతిరేకిస్తూనే ఏదైతే ఆ మాటలకు సంబంధించి 6 సెక్షన్ల కింద ఒక తంజావూరులో నమోదైంది, మిగిలిన చోట్ల కూడా అదే రకంగా నమోదైంది. మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. కనీసం ఆయన వాహనాన్ని వెళ్లనీయకుండా డిఎంకే కేడర్ మొత్తం కూడా ఏ విధంగా అడ్డు తగులుతోంది అనేది కూడా ముందర నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనక్కి తగ్గేది లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, మేము నదీ జలాల గురించి మాట్లాడితే మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తారంటూ కూడా డిఎంకే నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఉదయనిధి స్టాలిన్ వెళ్తున్న కొద్దీ కూడా ఆయన ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత ఆ వాహనం నుంచే అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా అభివాదం చేస్తూ ఎలా వెళ్తున్నారనేది కూడా చూడొచ్చు. 2 రోజుల క్రితం కూడా దేవత చిత్రపటం వేసి ఆమెను ఏదైతే త్రిషను ఒక పెద్ద దేవతగా చూపించారు, ఆమెకు కాబోయే సీఎం అంటూ కూడా ఆమెను త్రిషకు సంబంధించినటువంటి వ్యవహారం పెనుదుమారం రేపింది. అది మరిచిపోక ముందుగానే మరొక వివాదం కూడా తమిళనాడు ప్రభుత్వం కూడా త్రిష చుట్టూ రాజకీయం అంతా కూడా ప్రస్తుతం నడుస్తోంది. సో మొత్తం వాహనం చుట్టూ కూడా ఏ విధంగా
డిఎంకే కేడర్ మొత్తం కూడా చుట్టుముట్టారనేది కూడా తెలుస్తుంది. వెళ్లడానికి కూడా టైం లేనటువంటి పరిస్థితి, ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వారిని అందరినీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు వెళ్లనీయకుండా కూడా అడ్డు తగులుతూ ఉన్నారు. మొత్తం డిఎంకే కేడర్ చుట్టూ మొత్తం ఆ వలయాన్నంతా కూడా తప్పించడానికి కూడా పోలీసులకు కూడా కత్తి మీద సాముగా మారినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక కావేరీ జల వివాదం నుంచి మొత్తం సీన్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. త్రిష, విజయ్, ఉదయనిధి స్టాలిన్ ఇలా చెప్పాలంటే ఈ ముగ్గురు కూడా ఒకరు ఎమ్మెల్యే, ఒకరు సీఎం, ఒకరు నటిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ముగ్గురు కూడా సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళే చెప్పుకోవాలి. మొత్తం కూడా రాజకీయ డ్రామా కాస్త సినిమా నటులుగా ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు చుట్టూ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసుతో పాటు మిగిలిన సెక్షన్ల మీద ఏదైతే ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో వేశారో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఆ కేసుకు సంబంధించి కూడా దాని మీద కూడా ఆయన మద్రాస్ హైకోర్టుకు అప్పీల్ చేశారు. ఖచ్చితంగా కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రాజీ పడిపోం, రైతులకు సంబంధించినటువంటి పోరాటాన్ని, వారి తరపున పోరాటాన్ని అయితే మేము కొనసాగిస్తామనేటువంటి మాటనైతే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరొక వైపు అరెస్ట్ చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ ను ఎక్కడికి తరలిస్తారు, ఏ పోలీస్ స్టేషన్ కి తరలిస్తారో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు తీరును వ్యతిరేకిస్తూ కూడా స్టాలిన్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి హక్కు ఉంది, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన దాని మాటల్లో తప్పెక్కడ ఉంది అంటూ కూడా ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను, ఏదైతే తంజావూరు కేసులో ఇచ్చినటువంటి ఆదేశాలను పక్కన పెట్టి మరీ ఉదయనిధి స్టాలిన్ అయితే ప్రస్తుతానికి అరెస్టు చేయడం కూడా జరిగింది. మరొక వైపు టీవీకే నేతలు ఏకంగా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్లి మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇటు ఆయా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ఈ వివాదం ఇప్పటితో అయ్యేటట్టుగా కూడా లేదు. ఈ వివాదం పెనుదుమారాన్ని రేపేటట్టుగా కూడా కనబడుతుంది. అయితే మొత్తం వివాదాన్ని కూడా పక్కదారి పట్టించారు అనేటువంటి మాటలైతే ప్రస్తుతం కనబడుతుంది. ఓవైపు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే విజయ్ మాత్రం సెక్రటేరియట్ లో వివిధ అంశాల మీద కూడా ఆయన సమీక్ష సమావేశం జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే లాంచ్ అయినటువంటి ఒక కొత్త కారును కూడా ఆయన నడిపినటువంటి పరిస్థితి. ఓవైపు ఆయన ప్రశాంతంగా ఆయన పనులు చేస్తూనే మరొక వైపు నటి త్రిష మీద చేసినటువంటి వ్యాఖ్యలకు ఖండిస్తూ కూడా ఎవరైతే ఉన్నారో టీవీకి నేతలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కేవలం న్యాయపరంగా ఏదైతే తీసుకోవాలో, చర్యలు ఏదైతే తీసుకోవాలో, ఒక మహిళను, ఒక ప్రముఖ నటిని ఇంతలా అవమానిస్తారా? మీరు కావేరీ నది జలాల సమస్య గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఫైట్ చేయండి. కానీ వెనక నుంచి కుట్రలు చేస్తూ వైపు డిఎంకేకి స్టాలిన్ గా ఉన్నటువంటి అధినేత ఆయన పక్కన ఉన్నటువంటి డీకే శివకుమార్ తో మాట్లాడి ఏకంగా సీఎం ను రానీకుండా చేశారనేది ప్రధానంగా టీవీకే నేతలు చెప్తున్నటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణలను ఖండిస్తూనే నిన్న ఉదయనిధి స్టాలిన్ కూడా తంజావూరులో ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. వీళ్లలో మాత్రం వ్యవహారం అయితే అలానే ఉందని చెప్పాలి. ఓవైపు త్రిషకు చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా కూడా పెద్ద ఎత్తున ఆయన ఏదైతే త్రిష నటికి సంబంధించినటువంటి అభిమానులు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఓవైపు టీవీకే నేతలు, ఓవైపు వాళ్ళు. సో రెండు రకాలుగా కూడా డిఎంకే మాత్రం పెద్ద ఎత్తున ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లాలని చూస్తుంది. మేము రైతుల తరపున పోరాడుతున్నాం, విజయ్ ప్రభుత్వం ఆయనకి సంబంధించినటువంటి నటి కోసం పోరాడుతోందంటూ కూడా విమర్శలు చేస్తూ కూడా రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాదాపు ఆయన అరెస్ట్ చేసి 15 నిమిషాలు గడుస్తోంది. ఇంకా తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడే ఏ ప్రాంతానికైతే వెళ్తున్నారో ఆ ప్రాంతం మొత్తం కూడా డిఎంకే క్యాడర్ ఆయన చుట్టూ ఉండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఆయన్ని వెళ్లలేనటువంటి పరిస్థితి, వాహనాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరొక గంటలో మిగిలిన అంశాల మీద కూడా దీని మీద రెస్పాండ్ అవ్వబోతుంది కాబట్టి, మద్రాస్ హైకోర్టు రెస్పాండ్ అవ్వబోతుంది కాబట్టి, రెస్పాండ్ అయినాక తదుపరి చర్యలు ఎలాగుంటాయనేది మాత్రం చాలా అత్యంత ఆసక్తికరంగా మారింది. డిఎంకే నేతలు కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కూడా అరెస్ట్ చేసిన వెంటనే ఆయన చెప్పింది ఒకే ఒక మాట, నేను మాట్లాడేది రైతుల గురించి కాకుండా మీరు నటి త్రిష ప్రస్తావన తీసుకువచ్చి ఈ వ్యవహారాన్ని, ఈ కావేరీ నదీ జలాల అంశాన్ని పక్కదారి పట్టించడానికే నన్ను అరెస్ట్ చేశారన్నది ఉదయనిధి స్టాలిన్ చెప్పినటువంటి మాట. సో ఇలాంటి మాటల నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనైతే ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో మునుముందు ఈ కేసుల్లో, మిగిలిన కేసుల్లో ఎలా ముందుకు వెళ్తారు, మద్రాస్ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఇప్పటి వరకు డిఎంకే కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఉదయనిధి ఏం చెప్తున్నారు ఒక్కసారి விந்தம். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா?
பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன இருக்கிறோம். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். రైట్, బ్యాక్ టు కార్తిక్. అయితే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, బహిరంగ సభలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు విన్నాం. కరెక్ట్గా ఆయన ఆ జల వివాదం గురించి మాట్లాడుతూ ఒక పాజ్ ఇచ్చి నేను మాట్లాడింది కావేరీ జలాల గురించి అని చెప్తున్నారు. సో త్రిష పేరు మెన్షన్ చేయబోయినప్పటికీ త్రిష పేరుతో నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? డిఎంకే పార్టీ నుంచి క్షమాపణలు వచ్చే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎంకే పార్టీ నుంచి మాత్రం క్షమాపణను రాదనే చెప్పాలి. వారు ఇంకా వెనక్కి తగ్గడం లేదు. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో కూడా ఉదయనిధి స్టాలిన్ అదే చెప్పడం కూడా జరిగింది. నేను నీళ్ల గురించి మాట్లాడితే మీరు డైవర్షన్ చేస్తూ ఉన్నారు, నేను చెప్పింది ఏంటి, మీరు వినింది ఏంటి అంటూ కూడా ఆయన తిరిగి ఆగ్రహ వ్యక్తాన్ని, కోపాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది ఒక కామెడీగా ఉంది నన్ను అరెస్ట్ చేయడం అంటూ కూడా ఆయన వెటకారంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం రీల్స్ చేసుకోవడానికి తప్ప, నన్ను నాలాంటి వాళ్ళ మీద అరెస్ట్ చేయడానికి తప్ప నీటి జలాల గురించి కావచ్చు, మిగతా అంశాల మీద చర్చకు తీసుకురాకుండా ఒక నటి అంశానికి సంబంధించి మాత్రమే ఇంతటి దుమారాన్ని రేపడానికి కారణం ఏంటనేది కూడా మీరే అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి మాట. అయితే మీరు ఏదైతే విన్నారో ఆ సభలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో నిజంగానే ఆయన మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఆయన దాన్ని తిప్పి దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వం ఏది పట్టించుకోవడం లేదు, కేవలం రీల్స్ కే పరిమితమైంది, కావేరీ జలాలను తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎక్కడా కూడా నిద్రపోతోందంటూ కూడా ఆయన అత్యంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా విజయ్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. అది మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే కొద్దిమంది టీవీకే నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయ్ నిద్రపోతున్నాడు అనగానే త్రిష అంటూ కూడా విజయ్ ని త్రిషకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున కేకలు చేశారు. విజయ్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని అనగానే త్రిష అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అరిచినటువంటి క్రమంలో ఆయన మాట్లాడుతూనే మనకు రావాల్సిన నీళ్లు ఏంటి, మనకు వస్తున్నటువంటి నీళ్లేంటి అంటూ కూడా వెటకారంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అది ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ గా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు టీవీకే నేతలు. అయితే దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అనుకునేటువంటి నీళ్లు కాదు, నేను చెప్పేది కావేరీ జలాల గురించి అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది కేవలం ఒక మహిళను అత్యంత దారుణంగా కించపరిచేలాగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. అత్యంత డబుల్ మీనింగ్ మాటలు అనేది మాట్లాడారు. నటి త్రిషాన్ గురించే ఈ మాటలు మాట్లాడారనేది మాత్రం టీవీకే నేతలు చెప్తున్నటువంటి మాట. ఆ మాటలని ఇటు ప్రస్తుతం ఏదైతే మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ప్లే చేశామో ఆ వీడియోని నేరుగా ఇప్పటికే వాళ్ళకు కూడా ఏదైతే మహిళా కమిషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు, ఆ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే టీవీకే నేతలందరూ కూడా రోడ్డెక్కారు, మంత్రులందరూ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా ప్రభుత్వం నుంచి ఉదయనిధి స్టాలిన్ ను పెద్ద ఎత్తున అటాకింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే సీఎం కూడా విజయ్ కూడా ఏదైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసుల ప్రకారం ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా 7 కిలోమీటర్లు వచ్చారు. చెన్నై సిటీ నుంచి ట్రిపుల్ కేన్ వరకు వెళ్తున్నటువంటి రోడ్డు మార్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడే డిఎంకే కార్యకర్తలందరూ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా స్టేజ్ మీద వాహనంలో నుంచే బయటకు వచ్చి అభివాదం చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా అభివాదం చేస్తూ కూడా ఏం భయపడతండి, రైతుల పక్షాన మనం పోరాటం చేస్తున్నామంటూ కూడా ఆయన గట్టిగా కూడా విజయ్ సంకేతాన్ని చూపిస్తూ కూడా ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇవంతా వ్యవహారం చూస్తే ఓవైపు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు బెయిల్ కోసం, మరొక వైపు అరెస్టులు జరుగుతున్నాయి. ఓవైపు టీవీకే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే డిఎంకే మాత్రం చాలా కూల్ గా ఉంది. మేము పోరాటం చేస్తోంది రైతుల గురించి, మేము రైతుల కోసం నదీ జలాల గురించి మేము పోరాటం చేస్తుంటే వీరొక అంశాన్ని డైవర్షన్ చేయడానికి విజయ్ ప్రభుత్వానికి చేతకాక రీల్స్ చేసుకునేటువంటి మంత్రులందరూ కూడా దీని గురించి మాట్లాడకుండా మా నాన్న చెప్తే
పక్క కర్ణాటక సీఎం చెప్పిన మాట వింటారా అంటూ కూడా ఆయన నిన్న స్టేజ్ మీదే మాట్లాడటం కూడా జరిగింది. మా స్టాలిన్ చెప్తే డీకే శివకుమార్ విజయ్ని రావద్దన్నారా అంటూ అత్యంత హాస్యాస్పదంగా టీవీకే మంత్రులు మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన ఎద్దావా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆ మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం త్రిషాను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పేది వేరే నీళ్లు వచ్చింది వేరే నీళ్లు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే ఇప్పుడు పెను దుమారాన్ని రేపింది. ఇప్పటికే మహిళా కమిషన్ తో పాటు అన్ని వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున టీవీకే నేతలైతే ఆ అంశాన్ని బలంగా తీసుకువెళ్తాలని చూస్తుంటే మేము రైతుల పక్షాన పోరాడుతున్నాం. డెల్టా రైతులు కావేరీ కోసం జలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల తరపున మేము పోరాటం చేస్తున్నామంటూ కూడా ఒక విజయ గర్వంతో, అంటే అరెస్ట్ చేసే సాధారణంగా ఇది ప్రభుత్వం కుట్ర అది అలా ఇలా ఆయన మాట్లాడకుండా చాలా సరదాగా ఆయన ఒక సటైరికల్ గా కూడా వేశారు. నన్ను అరెస్ట్ చేయడం ఒక కామెడీగా ఉంది వీళ్ళకి, నేను నదీ జలాల గురించి మాట్లాడితే మీరు నటి త్రిష గురించి మాట్లాడతారా, మీకేమైనా ఉందా అంటూ కూడా ఆయన చెప్పి మరి ఆయన కారెక్కడం కూడా జరిగింది. ఓవైపు కోర్టులో నడుస్తోంది కాబట్టి న్యాయపరంగా నేను ఈ అంశాన్ని తేల్చుకుంటానంటూ కూడా ఆయన ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. దాదాపు అరగంట అవుతుంది, ఇంకా ఆయన అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూనే ఉన్నారు. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మొత్తం 39 జిల్లాలు ఉంటే దాదాపు 23 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా ఆయన మీద అరెస్ట్ చేయాలి, ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఒక తంజావూరులో మాత్రం అఫిషియల్ గా కూడా ఎఫ్ఐఆర్ అయింది 6 సెక్షన్ల కింద. ఇప్పుడు కొద్దిగా మరొక జిల్లాలో ఏదైతే కోయంబత్తూరుకు సంబంధించినటువంటి ఒక జిల్లాలో కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు ఆధారంగానే ఉదయనిధి స్టాలిన్ ను కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలనేది కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కనబడుతుంది. గత కొంత కాలంగా కూడా ముఖ్యంగా నటి త్రిష కేంద్రంగా కూడా తమిళనాడు రాజకీయాలు మొత్తం కూడా తిరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఉదయనిధి స్టాలిన్, విజయ్, నటి త్రిష ఇలా ఈ ముగ్గురి చుట్టూనే రాజకీయాలు మొత్తం కూడా నడుస్తోంది. గత కొంతకాలంగా నటి త్రిషానే టార్గెట్ గా చేస్తూ కూడా ప్రతిపక్ష పార్టీలను కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. కానీ ఈ రోజు మాత్రం ఆ పరిధి దాటి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారనేటువంటి అభిప్రాయాన్ని అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో మాత్రం నేనెక్కడా వెనక్కి తగ్గేది లేదు, నేనెక్కడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, నేను పోరాడుతోంది రైతుల కోసం, డెల్టాలో ఉన్నటువంటి నా ప్రాంత రైతుల కోసం, నేను మాట్లాడితే తప్పేంటి, నేను వారి కోసం ఆందోళన చేయకూడదా అంటూ కూడా డీఎంకే చెప్తున్నటువంటి మాట. సో ఇలాంటి పరిస్థితుల్లో క్షమాపణ డిమాండ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎంకే అయితే అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అందుకే ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఓవైపు హైకోర్టులో ఉన్నటువంటి క్రమంలో మద్రాస్ హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ మిగిలిన కేసుల్లో కూడా ఇస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అది గనుక అయిందంటే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే జ్యుడిషియల్ పరంగా న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు. న్యాయస్థానం ఎలా డిసైడ్ అయితే దాని తర్వాత ఫర్దర్ గా కూడా యాక్షన్ అనేది కూడా ప్రభుత్వం అయితే తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది. మహిళలను ఎట్టి పరిస్థితులను ఒక్క మాటన్నా కూడా మేము ఉపేక్షించబోము అంటూ కూడా టీవీకే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా గట్టిగా చెబుతూ ఉంటే ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రైతులకు అండగా ఉంటాం, నదీ జలాల కోసం మేము పోరాడుతూనే ఉంటామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.